హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఈరోజు నేను మా చిన్ని ఇల్లు అయితే మీకు చూపిస్తున్నానండి. నేను ఇక్కడ రెంటెడ్కి అయితే ఉంటున్నాను. గత 10 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. నా చిన్ని ఇల్లు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మా ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం రండి. సో ముందుగా మెయిన్ డోర్ తీయంగానే లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం దేవుడిది మందిరం అయితే ఉంటుందండి. 2 పటాలు ఎక్స్ట్రా ఉండేదానికి పైన మేకులు కొట్టేసి పైన పెట్టుకున్నాం. ఇంకా ఇది వచ్చేసేసి మందిరం అన్నమాట. చూస్తున్నారు కదా, లోపల ఇలా సర్దుకున్నాను అనమాట. సో మా వారు ఏం చేశారంటే దేవుడి గుడిలో లైటింగ్ అనేది ఆయనకి ఉంటే ఇష్టం అన్నమాట. సో దానికి ఏంటంటే అనుకోకుండా లైట్ పెట్టే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అందుకని చెప్పి ఇవి ఉంటాయి కదా లైట్స్, మనం డెకరేషన్ చేసుకునే లైట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అలా మందిరం మొత్తం చుట్టేశాడు. ఇంకా అక్కడి నుంచి కొంచెం పక్కగా తిరిగితే మా మామయ్య గారండి. సో మా మామయ్య గారి పటం రీసెంట్గా అయితే చేయించుకున్నాం. ఫస్ట్ నుంచి అయితే ఇంట్లో లేకుండే. ఇంకా అక్కడి నుంచి షెల్ఫ్ అనమాట. ఈ షెల్ఫ్లో ఇక్కడ అన్నీ పెట్టుకున్నాం. మీరు అనుకోవచ్చు దేవుడి మందిరం ఉన్న చోటే ఇక్కడ మామయ్య గారి ఫోటో కూడా ఉంది కదా అని. నాకు ఇంకో ఆప్షన్ లేదండి. ఉన్న ఒక గదిలోనే అన్నీ సర్దుకోవాల్సి వస్తుంది. 3 గదులు ఉన్నాయి, కానీ ఇంక ఈ గదిలో తప్ప ఇంక వేరే గదిలో పెట్టుకునే మార్గం అయితే లేదు. ఇంక ఈ ఫోటో వచ్చేసి తిరుపతి వెళ్ళామండి. చిన్న బాబు మొక్కు తీర్చుకోవడానికి అందరం గుండులు అనమాట. అమ్మ నాన్న చిన్న బాబు బర్త్డేకి వచ్చినప్పుడు ఫోటో దిగారు. అత్తయ్యను మా మరిది సురేష్. ఇవి చిన్న బాబు బర్త్డేకి తీసిన ఫొటోస్ని నేను ఇల్లంపట వస్తుంటే అలా ఫ్రేమ్ కట్టించుకున్నానండి. కానీ నాకు అయితే అదొక కోరిక అనమాట, ఫోటోలన్నీ ఫ్రేమ్ కట్టించుకొని పెట్టించుకోవాలని. సో ప్రస్తుతానికైతే ఆ కోరిక తీరట్లేదులే అని చెప్పేసి అవి అయితే నేను ఇల్లంపట వస్తే ఒక్కోటి 30 రూపీసేనండి. ఆ 30 రూపీస్కి మన ప్యాడ్ లాగా ఉంటుంది, అంటే వెనకాల ఒక అలా పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. ఇంకెక్కడ వచ్చేసేసి ఇవి బుట్టలు. వీటిలో నేను ఒక దాంట్లో బొట్టు బిళ్ళలు, ఒక దాంట్లో నా క్లిప్స్, నా నల్ల పూసలు, ఇంకా కాటుక, ఇవన్నీ వీటిల్లో పెట్టేసుకున్నాను అనమాట. చూపిస్తాను చూడండి. అది నల్ల పూసలు, క్లిప్స్, ప్లక్కర్స్, ఇంకా అన్నీ ఇంకా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకా దీంట్లో వచ్చేసి ఎక్కువగా స్టోరేజ్ ఉంచుకునే బొట్టు బిళ్ళలు, అంటే 4-5 రకాలు ఒకేసారి బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా, అవన్నమాట. ఇంకా కాటుక, అవన్నీ ఇంకా దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇవి ఎట్లా వచ్చినాయి సేమ్ ఇలా 4 అంటే మా చెల్లికి మా ఇంటి దగ్గర సీమంతం చేసామండి. సో అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట అది. సో కొన్ని మిగిలిని ఇలా యూజ్ అవుతాయి కదా అని ఇలా యూజ్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా పిల్లల స్కూల్లో ముగ్గుల పోటీ జరిగితే అక్కడ పార్టిసిపేట్ చేశానండి. సో మనకు కూడా కొంచెం 3rd ప్లేస్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మా వారికి కంపెనీలో అప్రిషియేషన్కి ఇలా ఒకటి ఇచ్చేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారండి ఇయర్లీ ఒకసారి అయితే. సో ఇంక ఇటు పక్క వచ్చేసి ఇదేమో మా ఎంగేజ్మెంట్కి మా వారు ఇచ్చిన చిన్న కప్పు అయితే కింద చూపిస్తున్నాను మీకు. ఇంకా ఇటుపక్క బుట్టల్లో ఏంటంటే రబ్బర్ బ్యాండ్లు, ఇంకా ఇటుపక్క ఇంకో బుట్ట ఉంది కదా, ఆ బుట్టలో ఏంటంటే డిస్కో లైట్ అని, వీళ్ళ పిల్లల క్రయాన్స్, మార్కర్లు, మనం షెల్ఫ్లో వేసుకునే కలర్ రౌండ్లు, అవన్నీ దాంట్లో వేసి పెట్టుకున్నాం. చూస్తున్నారా కప్పు ఎంగేజ్మెంట్ అయినప్పుడుదండి. సో అక్కడ మా వారు నా బర్త్డేకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారనమాట. హ్యాపీ బర్త్డే మై స్వీట్ బుజ్జి అని. సో అది చాలా గుర్తుగా అనమాట. ఇంక ఇలాగే పెట్టేసుకున్నాను షెల్ఫ్లో, రోజుకి ఒకసారి చూసుకుంటూ ఉంటాను. ఇంకా కిందకు వచ్చేస్తే ఇంకా పవర్ డబ్బాలు, కొబ్బరి నూనె, ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. అదేమో మెడిసిన్ బాక్స్. ఇంక ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. ఇంకా టూల్ బాక్సెస్ ఇవి ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్లు, ఇవన్నీ అక్కడ పెట్టేసుకుంటా. బుక్స్ ఏమో 2 షెల్ఫ్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే టీవీ షెల్ఫ్ పక్కన ఒక చిన్న హ్యాంగర్ పెట్టుకుని అక్కడ దువ్వెనలు అయితే పెట్టేసుకున్నాం. ఇంక ఇవి రీసెంట్గా దిగిన ఫొటోస్ అనమాట. పైన 3, ఇదైతే మాత్రం దిగి 5 ఇయర్స్ అయితే అవుతుంది. అవన్నీ రీసెంట్ ఈ ఉగాదికి దిగిన పిక్స్ అనమాట. నాకు ఒక చిన్న కోరికని చెప్పాను కదండి, ఇలా ఫొటోస్ తీసుకొని ఒక వాల్ అంతా ఇలా పెట్టేసుకోవాలని ఆశ అండి. కానీ రెంటెడ్ కాబట్టి ఊరుకోరు. అప్పటికే ఆ మేకులు అలా కొడుతూ ఉంటుంటే ఏమంటారో ఏమో అని భయం వేసింది. కానీ మా వారైతే
చిన్న కోరికే కదా, కనీసం ఈ 4 ఫొటోస్ అన్న ఇలా పెడతాను ఆగు అని చెప్పి ఇలా అయితే పెట్టేశారనమాట. చూసారా మా బాబు ఈరోజే వేసిన డ్రాయింగ్ అనమాట. నాకైతే 2 కొమ్ములు కూడా పెట్టాడు పైన జుట్టు. సో ఇంకా అక్కడి నుంచి అయితే కింద చూస్తే ఇంకా పూజ గది ఉంది కదా, దానికి సంబంధించిన సామాన్లన్నీ పక్కన పెట్టేసుకుంటా. ఇంకా చిన్నగా బెడ్రూమ్లోకి అయితే ఎంట్రీ. ఇంక ఇటు సైడ్ ఏమో పిల్లలు చదువుకునే షీట్స్ అనమాట. హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉండే, అది చినిగిపోయింది, తీసేసాను ఇంక ఇక్కడి నుంచి. ఇంక ఇక్కడ టవల్స్, స్కార్ఫ్లు ఇవన్నీ ఇక్కడ డోర్ మీద ఇలా మడతేసి వేసేసుకుంటా. ఇంకా ఇటు తిరిగితే పిల్లల టైలు, స్విచ్ బోర్డు, ఇంకా బట్టల షెల్ఫ్ అనమాట ఇదంతా. ఇంకా తాడేంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, హాల్లో నుంచి బెడ్రూమ్లోకి తాడైతే కట్టేసుకున్నాను నేను. ఒకవేళ వర్షాలు బట్టి బట్టలు ఆరినా ఆరకపోయినా నేను ఇక్కడ యూస్ చేసుకుంటాను అనమాట. సో బట్టల షెల్ఫ్ అనమాట. ముందు బ్లాగ్స్లో చెప్పాను మీకు స్టార్టింగ్ వీడియోలో, బట్టల షెల్ఫ్ రానున్న రోజుల్లో ఎలా ఉండిద్దో చూపిస్తానని. సో పర్వాలేదు, 1 మంత్ అయినా కానీ బాగానే ఉంది, నాకైతే పర్వాలేదు అనిపించింది. ఇంకా పై షెల్ఫ్లో వచ్చేసి అది ఓవెన్ అండి. మా వారికి ఇచ్చి దగ్గరగా 4 ఇయర్స్ అవుతుంది, దాన్ని నేను వాడలేదు, పెట్టలేదు. ఎందుకు అంటే నాకు స్పేస్ లేదు పెట్టుకోవడానికి. యాక్చువల్గా వాడటం కూడా తెలీదు. వాడాలి అనుకుంటే ఎంతసేపు అండి, యూట్యూబ్ చూస్తే వాడచ్చు, కానీ పెట్టే స్పేస్ లేదు. ఇంకా అందుకని చెప్పి నేను దాని జోలికి వెళ్ళాల. ఇంకా దాని పక్కనే బిర్యానీ కళాయి, దాని లోపల ఇంకో కళాయి ఉందన్నమాట. అది కూడా మా వారికి ఇయర్లీ ఒకసారి ఆఫీస్లో వచ్చినాయి. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు, బాండీలు, టిఫినీలు, పొంగల్ గిన్నెలు ఇవన్నీ నేను కాపురం ఇక్కడ పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళు కొనిచ్చినాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి బెడ్, అది క్యాలమ్ బోర్డ్. ఇంకా అటుపక్క బీరువా, ఇంకా అటు సైడ్ ఇంకొంచెం గ్యాప్లో వాష్రూమ్ అనమాట. ఇవేమో ట్రాలీ బ్యాగ్స్ అనమాట, ఊర్లలో ఎప్పుడు యూజ్ చేసుకుంటాం కదా, దుమ్ము పడతాయి అని చెప్పి మా వారు కవర్ చుట్టేసి పెట్టేశాడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్. ఇంక ఇది మీకు తెలిసిందేగా, డైలీ చూసేదేగా, ఫ్రూట్స్ స్టాండ్ అనమాట. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి బ్యాంగిల్ స్టాండ్ అనమాట. తీసుకొని ఒక 8 months అవుతుందండి, మీషోలో తీసుకున్నాను. నిజంగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా అవి నా స్పెట్స్, ఇవి మా వారి స్పెట్స్ అనమాట. వాడేటప్పుడు పెట్టుకుంటాము, ఏదైనా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అక్కడ పెట్టేసి కొనుక్కుంటాం అనమాట. బ్యాంగిల్ స్టాండ్ అయితే ఇలా కూడా యూజ్ చేసుకుంటున్నాను నేను. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి 180 or 200 పడింది. ఇంక ఇక్కడి నుంచి నా రాజ్యం, ఈ రాజ్యానికి నేనే రాణి, నేనే రాజు, నేనే మంత్రి అనమాట. ఎందుకంటే లేచిన కాంచి పనుకునేదాకా ఇక్కడే ఉంటాం కదా మనం, అందుకనమాట. సో ఈ షెల్ఫ్లో వచ్చేసి స్పూన్స్, చాక్స్, సీజరు, కల్లుప్పు, మనం చున్నులపల్లి దంచుకునేది అక్కడ పెట్టుకుంటాం. ఇంక ఇక్కడ నుంచి స్టాండ్, దాని సామాన్లన్నీ కిందకి అడుగున్నాయి అనమాట. సో ఇవన్నీ సర్దుకుంటే మళ్ళీ అది ఫుల్ అవుతుంది అదనమాట. అన్నీ కడిగేసుకున్నాను కదా. ఇంకా పైన వచ్చేసి ఇడ్లీ పాత్ర, అదొక కుక్కరు, పప్పు, కారము, చపాతీ పిండి, కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి, సరుపు. ఇవి డబ్బాలు ఏంటంటే సరుపుకి వచ్చినాయి అనమాట. నేను మిగిలిపోయిన సామాన్లు అన్నీ దాంట్లో స్టోర్ చేసుకుంటా. ఇవి కూడా మా వారికే ఇచ్చారండి. ఇయర్లీ వన్ ఐటమ్ అయితే గిఫ్ట్గా వస్తుందన్నమాట. అవి అమ్మకు ఉన్నవి. ఇది కూడా 3 pieces సెట్ అనమాట. ఇవి అయితే 2 pieces కింద ఉన్నట్టున్నాయి. ఇవి కూడా 3 pieces. ఇంక ఇవన్నీ పప్పు డబ్బాలు, ఇంకా ఇవన్నీ స్టీల్ చిన్న పప్పు డబ్బాలు, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, శనగపిండి, పల్లీలు, పుట్నాలు వగేరే వగేరే అన్నీ ఇట్లా పెట్టేసుకుంటా. ఇంక ఇక్కడ వచ్చేసి టీ పొడి, చక్కెర, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా. ఇంకేంటంటే ఇక్కడ తోముకున్న తెపాలాలు మనం డైలీ యూజ్ చేసుకునే ఆడ పెట్టుకుంటా. కింద వచ్చేసి మంచినీళ్ళ బిందు, చున్నులపాయలు, వాటర్ బాటిల్ పిల్లలవి మాత్రమే ఇక్కడ పెడతా, మిగతా అన్ని హాల్లో ఉంటాయి, బెడ్రూమ్లో ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి మిక్సీ కూడా మా వారికే వచ్చిందండి. ఏంటంటే దీనికి చాలా మిక్సర్ కమ్ గ్రైండర్ అనమాట. ఓయము చాలా అంటే చాలా ఇచ్చారండి వీటికి, కానీ నేను 3 జార్లు మిక్సీ మాత్రం పెట్టుకొని మిగతా అన్ని పైన పెట్టేశాను. ఇంక ఇక్కడ అన్ని ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకుంటా, రైస్, ఉప్పు, పప్పు, కారము. కెటిల్, ఆ కెటిల్ అనేది ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా బయటికి తీస్తానమాట. అదేమో రీసెంట్గా చీరాల్లో అయితే తెచ్చుకున్నాను, ఆవిడ కుడుం పాత్ర. ఇంక ఇక్కడ ఇవన్నీ టీ పొడి, ఉప్పు, ఆయిల్ క్యాన్ ఇక్కడ పెట్టేసుకుంటా, సాల్ట్ ప్యాకెట్స్, పోపు దినుసుల డబ్బా, టిష్యూస్, అవి వచ్చేసి ఎండి చేపలు, కింద ఎగ్స్ ఉంటాయి. ఇంక ఇవి పచ్చళ్ళు అనమాట. అది ములక్కాయ పచ్చడి, ఇది చికెన్ పికిల్, దాని కిందది ఇదేమో మ్యాంగో,
ఇప్పుడు రీసెంట్గా పెట్టిన మ్యాంగో పచ్చడి, అదేమో గోంగూర. కొంతమంది ఉప్పు గోంగూర అంటారు, పులిహోర గోంగూర అంటారు కదా, అది. దాని వెనకాలది చింతకాయ పచ్చడి. ఇవన్నీ నిల్వ పచ్చళ్ళు అండి. ఇన్ని షెల్ఫ్లో బయటే ఉంచుకుంటా. ఇంకా కింద వచ్చేసి వండుకున్న ఐటమ్స్ నేను ఇంకా కొద్ది స్పేస్లో పెట్టుకుంటా. ఇంక ఇక్కడ గ్రైండరు, ఆ డబ్బాలో ఏంటంటే స్టోర్ బియ్యం పోసి పెట్టుకుంటాను. స్టవ్ అనమాట ఇంక ఇది. స్టవ్ ఇంకా మనకు తెలిసిన షింక్, ఇదంతా తోముకున్న సామాన్లు ఇక్కడ. ఈ పక్కన ఏంటంటే సలగుత్తి, పప్పు గుత్తి, చపాతీ కర్రీ వేడిపెట్టుకొని బియ్యం పోసుకునే డబ్బా ఆడుంటుంది నాకు. ఇంకొచ్చేసి ఇది వాష్ ఏరియా అండి. చాలా చిన్నగా ఉంటుంది. పెద్ద పెద్ద కడిగినవి అన్నీ నేను బయట అలా పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. సో బయట నుంచి బాల్కనీలోంచి ఫ్రంట్కి ఇలా ఉంటుందండి. సో మా చిన్ని ఇల్లు అయితే మీకు నచ్చిందిగా. 10 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నానండి. చుట్టుపక్కలతో కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే లేవు. చాలా పీస్ఫుల్గా ఉన్నాను. పక్కన వాళ్ళతో కూడా కలిసిపోయి చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అయితే ఉందండి ప్రజెంట్ అయితే. ఆ రోజు 5 to 6 లోపు అయితే భయంకరంగా వర్షం పడిందండి. చూడండి, మా డోర్ పక్కనే అలా వాటర్ పోయేది ఉందన్నమాట. వాటర్ కింద పైనుంచి పడే వాటర్కి కింద నుంచి ప్రెషర్ పైకి తంతుందన్నమాట. సో గాలి చూడండి ఎట్లా దుమారం లెగుస్తుందో. ఆ రోజైతే భయంకరంగా పడిందండి వాన మాత్రం. సో మాకైతే ఇక్కడ పక్కన ఉండే కొద్దీ వాటర్ అనేది పైకి తన్నేసి లోపలికి కూడా వచ్చేస్తున్నాయండి. సో ఇంక నేను అక్కడితో వీడియో అయితే స్టాప్ చేశానన్నమాట. సో చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి వాటర్ ఎలా పైకి వస్తున్నాయో. బాయ్.